నమస్కారం, వార్తలకి స్వాగతం. నా పేరు రవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 4 భారీ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్. కిసాన్ సంపద యోజనకు 6,520 కోట్లు బడ్జెట్కు ఆమోదం. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు 4 ఏళ్ల పాటు 2,000 కోట్ల ఆర్థిక సహాయానికి నిర్ణయం. ట్రంప్ సుంకాల ప్రభావాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నామన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఉభయ సభల్లో ప్రకటన. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశం. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న బీఆర్ఎస్, బీజేపీ. తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న స్పీకర్. పరిగి నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ జనహిత పాదయాత్ర. మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ సహా పలువురు మంత్రులు హాజరు. ఆగస్టు 4న ఖానాపూర్లో ముగియనున్న తొలి విడత యాత్ర. నీటిపారుదల శాఖ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తిరిగి స్వాధీనం చేసుకోకుండా కంచెలు వేయాలని అధికారులకు ఆదేశం. రష్యాలో మరోసారి భూకంపం. కురియల్ ఐలాండ్లో ప్రకంపనలు. రిక్టర్ స్కేల్పై ప్రకంపనల తీవ్రత 6.5గా నమోదు. సునామీ ముప్పు లేదన్న అధికారులు. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్టుకు వరుణుడి అంతరాయం. 100 పరుగుల్లోపే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా. మరోసారి నిరాశపరిచిన జైస్వాల్. 14 పరుగులకే అవుట్ అయిన రాహుల్. వివరాలు. దేశ ఆర్థిక రంగం అభివృద్ధికి కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైల్వే, సహకార రంగం, ఆహార పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన భారీ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆ వివరాలు చూద్దాం. గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన 4 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం 11,169 కోట్ల రూపాయలు కాగా, దేశంలో రైల్వే సామర్థ్యాన్ని పెంచి రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా ఇవి మార్చనున్నాయి. ఈ 4 ప్రాజెక్టులు ఇటార్సీ నాగ్పూర్ మధ్య 4వ లైన్, ఔరంగాబాద్ ఫర్బ్నీ మధ్య డబ్లింగ్, అల్వాబరీ రోడ్ న్యూ జలపైగురి మధ్య 3వ, 4వ లైన్, డంగోపోసి జోరోలి మధ్య 3వ, 4వ లైన్. అయితే ఈ ప్రాజెక్టులని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్లోని 13 జిల్లాల్లో 574 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ను విస్తరించనున్నాయి. దాదాపు 2,309 గ్రామాలు, 43.6 లక్షల జనాభాకు ఈ ప్రాజెక్టులు కనెక్టివిటీ మెరుగవనుంది. भारत दुनिया में सेकेंड लार्जेस्ट स्टील प्रोड्यूसर बन गए और इस तरह के प्रोजेक्ट से और ज्यादा उसमें तेजी आएगी. ये प्रोजेक्ट झारखंड और उड़ीसा के बॉर्डर पे आता है. डोंगापोसी से जरोली के बीच में ऑलरेडी डबल लाइन है, उसको 3rd and 4th लाइन बनाया जाएगा, जिससे करीब 50 मिलियन टन एक्स्ट्रा कार्गो कैरी कर सकेगी रेलवे. ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులతో రైళ్ల రాకపోకలు సులభతరం కానున్నాయి. రద్దీ తగ్గడంతో సర్వీస్ విశ్వసనీయత పెరుగుతుంది. బొగ్గు, సిమెంట్, వ్యవసాయ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తుల వంటి వస్తువుల రవాణా సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల సంవత్సరానికి 95.91 మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణా సాధ్యమవుతుంది. పర్యావరణ హిత రవాణా విధానంగా రైల్వే ప్రాజెక్టుల వల్ల 16 కోట్ల లీటర్ల చమురు దిగుమతిని తగ్గిస్తుంది. దీంతో 515 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది 20 కోట్లు చెట్లు నాటినంత ప్రభావం చూపుతుంది. ఇక సహకార రంగంలోనూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సీడీసీకి 2025-26 నుంచి 2028-29 వరకు 4 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయల గ్రాంట్ను కేంద్రం అందజేయనుంది. ఈ నిధులతో ఎన్సీడీసీ ఓపెన్ మార్కెట్ నుంచి 20,000 కోట్ల రూపాయలను సేకరించి సహకార సంఘాలకు రుణాలు అందిస్తుంది. ఈ రుణాలతో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు, ప్లాంట్ల విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు తీరనున్నాయి. దాదాపు 2.9 కోట్ల మంది సభ్యులు, 13,288 సహకార సంఘాలు ఈ నిధులతో లబ్ధి పొందనున్నాయి. డైరీ, ఫిషరీస్, షుగర్, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, స్టోరేజ్ వంటి రంగాల్లో ఈ సంఘాలు ఉన్నాయి. ఈ నిధులతో సహకార సంఘాలు ఆధునీకరణ, ఉత్పాదక పెంచుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. దీనివల్ల మహిళలు, గ్రామీణ రైతుల ఆర్థిక స్థితి మెరుగవనుంది. అలాగే ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన PMKSY కింద
6,520 కోట్ల రూపాయలు బడ్జెట్కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో 1,920 కోట్ల రూపాయల అదనపు నిధులుగా కేటాయించింది. ఈ యోజనలో భాగంగా 50 మల్టీ ప్రొడక్ట్ ఫుడ్ ఎరాడియేషన్ యూనిట్లు, 100 SABL గుర్తింపు పొందిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్లతో ఏడాదికి 20 నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తుల సంరక్షణ సామర్థ్యం పెరుగుతుంది. ఫుడ్ టెస్టింగ్ ల్యాబులతో ఆహార భద్రతా ప్రమాణాలు నిర్ధారణ అవుతాయి. ఈ ప్రాజెక్టులు ఆహార పరిశ్రమలో నాణ్యత, సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. फूड प्रोसेसिंग के लिए प्रधानमंत्री कृषि संपदा योजना ये 2017 में स्टार्ट हुई थी और इसका सबसे बड़ा फोकस था जो फूड प्रोडक्शन है उस फूड प्रोडक्शन के बाद में फूड प्रोसेसिंग पे ज़्यादा ध्यान दें. कोल्ड स्टोरेज, फूड प्रोसेसिंग, इरिडिएशन, लेबोरेटरी में टेस्टिंग, सॉर्टिंग, पैकेजिंग करके वैल्यू एडिशन कैसे हो फूड में, उस पे सारा का सारा फोकस है इसमें, इस पूरे स्कीम पे. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో రైల్వే, సహకార, ఆహార రంగాల్లో దేశం మరో ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్టులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచి పర్యావరణ స్థిరత్వానికి దోహదపడతాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత వస్తువులపై అమెరికా ప్రకటించిన 25% సుంకాల ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. లోక్సభలో అమెరికా ప్రకటించిన పరస్పర సుంకాలపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ జాతీయ ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారవేత్తలు, MSMEలు, పరిశ్రమల సంఘాలతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. గత కొన్ని నెలలుగా భారత్, అమెరికా న్యాయమైన, సమతుల్య, ఉభయ ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నామని సభకు తెలిపారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్నారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. UAE, UK, ఆస్ట్రేలియా, ఇతర దేశాలతో భారత్ ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. రాజ్యసభలో కూడా పీయూష్ గోయల్ ఇదే విషయంపై ఒక ప్రకటన చేశారు. हमारे निर्यात में लगातार वृद्धि हुई है. तेजी से संरक्षणवादी होती दुनिया में भारत ने संयुक्त अरब अमीरात, UAE, UK, ऑस्ट्रेलिया और EFTA देशों के साथ पारस्परिक रूप से लाभकारी व्यापार समझौते किए हैं. हम अन्य देशों के साथ भी इसी तरह के व्यापार समझौते करने के लिए प्रतिबद्ध हैं. దేశ అభివృద్ధికి ఎయిమ్స్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. జార్ఖండ్లోని దేవగర్లో జరిగిన ఎయిమ్స్ దేవగర్ మొదటి స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ ఎయిమ్స్ డాక్టర్లు, విద్యార్థులు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ సముదాయ ఆరోగ్య కేంద్రాలను దర్శించి సహాయం అందించాలని కోరారు. వైద్యులు వ్యక్తిగత స్థాయిలో సమగ్ర ఆరోగ్య సంరక్షణను భాగం చేసుకోవాలని సూచించారు. ఎయిమ్స్లో విద్యాభ్యాసం విద్యార్థులను నైపుణ్యం కలిగిన వైద్యులుగా మార్చిందని, అయితే నైపుణ్యంతో పాటు మంచి వైద్యుడిగా కూడా రాణించాలన్నారు. ప్రజల ఆరోగ్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రయత్నిస్తోందన్నారు ద్రౌపది ముర్ము. प्रिय विद्यार्थियों, एक अच्छा डॉक्टर होना बहुत बड़ी बात होती है. एक अच्छा इंसान होना उससे भी बड़ी बात है. नैतिकता, करुणा और परोपकार की भावना के साथ आप सभी प्रतिभाशाली युवा डॉक्टर अनगिनत लोगों के जीवन में उजाला कर सकते हैं. बहुत से मरीज और उनके शुभचिंतक डॉक्टरों को देवदूत ही नहीं बल्कि साक्षात भगवान ही समझते हैं. प्रकृति और परिस्थितियों ने तथा आपकी कुशलता और परिश्रम ने आपको समाज में जो स्थान दिया है उसका सदुपयोग करके आप समाज निर्माण में भी अपनी भूमिका निभा सकते हैं. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తూ అనర్హత పిటిషన్పై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నేతలు స్పందించారు. ఆ వివరాలు చూద్దాం.
బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జి మసీహ్ ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తీర్పునిచ్చిన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణకు ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని సూచించింది. సాకులు చెప్పి విచారణను ఇంకా వాయిదా వేస్తామంటే ఎట్టి పరిస్థితిలో కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఒకవేళ అలా చేస్తే అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొంది. ఏదో ఒకరోజు ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంట్ ఓ చట్టాన్ని తీసుకురావాలని సూచించింది. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాకే స్పీకర్ నోటీసులు ఇచ్చారని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్లో ఉంచడం సరికాదని, విచారణ పొడిగించేందుకు ప్రయత్నిస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయం తీసుకోవచ్చని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. కోర్టు తీర్పును పూర్తిగా చదివాక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పందిస్తానని తెలిపారు. అదేవిధంగా తీర్పుపై త్వరలోనే న్యాయ నిపుణులతో చర్చిస్తానన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తాము గతంలోనే నోటీసులు ఇచ్చామని, త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ దేశ ప్రజాస్వామ్యం పద్ధతుల ద్వారా క్షీణించకుండా చూస్తున్నందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలను పటిష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పంచ్ న్యాయలో ఒకటైన ఫిరాయింపులపై ఆటోమేటిక్ రద్దును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని పేర్కొన్నారు. సొంత నిర్ణయాలకైనా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలంటూ రాహుల్ గాంధీకి సూచించారు. సుప్రీంకోర్టు సూచనను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుందన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం మాత్రమేనని, ఆ పార్టీకి అస్తిత్వం అంటూ లేదని విమర్శించారు. బీఆర్ఎస్కు నష్టం వస్తే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గుర్తుకు వస్తోందని, వారు చేసే సమయంలో రాచరిక పోగొట్టుతో వెళ్తారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సుప్రీం తీర్పు మంచి పరిణామం అన్నారు. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాయన్నారు. దేశ అత్యున్నత ధర్మాసనం తీర్పు నేపథ్యంలో రాబోయే రోజుల్లో స్పీకర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే, అతన్ని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు. డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్ కే 6. ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం.
సుప్రీంకోర్టు చెప్పినట్లు 3 నెలల వ్యవధిలో స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన 3 నెలల వ్యవధిలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఏం చేయాలనేది తీర్పులో చెప్పలేదన్నారు. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే ఇది కార్యనిర్వాహక, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్య ఓ సంఘర్షణగా చూడాల్సి వస్తుందనే విషయాన్ని స్పీకర్, కోర్టులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అదే రోజు మాలేగావ్ పేలుడు కేసులో ముంబై ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సైతం బీజేపీ స్వాగతిస్తోందన్నారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కోర్టు తీర్పుపై స్పందిస్తూ రాజకీయ లబ్ధి కోసమే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంటున్నారని ఆరోపించారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఫిరాయింపు వ్యతిరేక చట్టం ప్రకారం నడుచుకోమని తెలంగాణ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఒకవైపు బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం ముఖ్యమంత్రితో పాటు ప్రజాప్రతినిధులంతా 3 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనుండగా, ఇటు రాష్ట్రంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్రను ప్రారంభించింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో 5 రోజుల పాటు జరగనున్న ఈ పాదయాత్ర పరిగి నుంచి ప్రారంభమైంది. ఈ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, మంత్రులు శ్రీధర్బాబు, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా పరిగి నుంచి ప్రారంభమైన ఈ తొలి విడత జనహిత పాదయాత్ర ఆగస్టు 4న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో ముగుస్తుంది. ఇక 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఆందోళనలో కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు. ఆ తర్వాత 8వ తేదీన యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సాంస్కృతిక రంగాల్లో 5 నుంచి 18 ఏళ్ల బాలలు సాధించిన అసాధారణ విజయాలకు గుర్తింపుగా వారికి విశిష్ట సత్కారాన్ని అందించాలనే సంకల్పంతో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పురస్కారాల నామినేషన్స్ గడువును పెంచినట్టు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. నామినేషన్స్ గడువు ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పొడిగించిన గడువు ప్రకారం బాల పురస్కార్ అవార్డుల నామినేషన్ ఆగస్టు 15 వరకు స్వీకరించనున్నారు. स्पोर्ट्स, सोशल सर्विस, आर्ट एंड कल्चर, एनवायरमेंट या साइंस एंड टेक्नोलॉजी में किया हो कोई बड़ा काम और जो है 5 से 18 साल के बीच, तो तुरंत awards.gov.in पर जाएं और करें उन्हें नॉमिनेट। लास्ट डेट है 15 अगस्त 2025। प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार 2025, सपनों को उड़ान, प्रतिभा को सम्मान। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల శాఖ భూముల ఆక్రమణపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఆక్రమణకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, మళ్లీ ఆక్రమణలు జరగకుండా కంచెలు వేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నీటిపారుదల శాఖ, హైడ్రా, రెవెన్యూ శాఖల అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. 100 కోట్ల రూపాయల విలువైన నీటిపారుదల భూములపై ఆక్రమణలు సహించబోమని స్పష్టం చేశారు. భూముల రక్షణలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలను పరిష్కరించడానికి నీటిపారుదల శాఖ కోసం ప్రత్యేక న్యాయవాదిని నియమించాలని అడ్వకేట్ జనరల్ను కోరారు. హైదరాబాద్లోని వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, తెలంగాణ గ్రౌండ్ వాటర్ అండ్ ఇరిగేషన్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సమీపంలోని గండిపేట, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో 426 ఎకరాల భూమిలో 131 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని మంత్రి తెలిపారు. ఇందులో 81 ఎకరాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ పరిధిలోనివి కోర్టు వివాదంలో ఉండగా, మిగిలిన 50 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయన్నారు. ఇప్పుడు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. తాతయ్య, ఇది ఏం మొక్క? టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
వార్తలకు పునఃస్వాగతం. హైదరాబాద్ అమెరికా కాన్సుల్ జనరల్గా తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న జెన్నిఫర్ లార్సన్కు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే చేనేత చీరను ఆమెకు బహూకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ అమెరికా మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆమె విశేష కృషి చేశారని కొనియాడారు. విద్య, సాంస్కృతిక మార్పిడి, వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. ఆమె అందించిన సహకారం, దార్శనికతకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ తెలంగాణ అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా సహకారం అందించాలని కోరారు. ఆమె తదుపరి ప్రయాణంలోనూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు మంత్రి శ్రీధర్ బాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి దేశానికి తమ ప్రభుత్వం ఆదర్శంగా నిలవాలని చూస్తుంటే ప్రతిపక్షాలు బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని చూస్తున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా శాఖల మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో దూరదర్శన్తో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రతిపక్షాల తీరును ప్రజలు గమనిస్తున్నారని, వారికి తగిన సమయంలో గుణపాఠం చెబుతారని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరిగిన అనంతరమే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి శ్రీహరి వెల్లడించారు. స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి ప్రతిపక్షాలు వారి వారి ఆలోచన విధానాన్ని బయటపెడుతున్నాయే తప్ప ఖచ్చితంగా వెనుకబడ్డ జాతులల్లా పార్లమెంట్, అసెంబ్లీ, కడప తొక్కని జాతులు ఇంకెన్నో ఉన్నాయన్న రాహుల్ గాంధీ గారి ఆలోచన ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకారంగా అసెంబ్లీలో మాట్లాడిన మాట ప్రకారంగా 42% రిజర్వేషన్లు ఈ లోకల్ బాడీలో విద్యా ఉద్యోగాల్లో కల్పిస్తామని ఒక మొదటి మెట్టుగా ముందుకు పోతే రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా పార్లమెంట్లో, అసెంబ్లీలో కూడా ఈ నిష్పత్తి ప్రకారంగానే వస్తుంది అనేటువంటి ఆలోచనతో తీసుకున్న నిర్ణయం. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలలో కంప్యూటర్ సైన్స్, ఏఐ, డేటా సైన్స్, ఐటీ కోర్సులకు ప్రవేశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 3వ విడత కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. గత దశాబ్ద కాలంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లావాసులు చేస్తున్న డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. తాజా నిర్ణయంతో స్థానిక విద్యార్థులకు మేలు కలగనుంది. సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన 2 కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. నల్లగొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్తో పాటు కౌడుపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో ఆయనపై ఈ 2 కేసులు నమోదయ్యాయి. 2021లో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలు, నిరసనల సమయంలో ఈ కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ ర్యాలీలు నిర్వహించగా ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని, అనుమతులు లేకుండా బహిరంగ సభలు నిర్వహించారని ఫిర్యాదులు అందాయి. ఈ కేసులకు సంబంధించి ఈ నెల 26న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వ వాదనలతో పాటు రేవంత్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు కేసును 31వ తేదీకి వాయిదా వేయగా తగిన ఆధారాలు సమర్పించడంలో 2 కేసులను న్యాయస్థానం ఇవాళ కొట్టివేసింది. హైదరాబాద్ దూరదర్శన్ యాదగిరి కేంద్రంలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తించిన 5 ఉద్యోగులు ఇవాళ పదవీ విరమణ చేశారు. ఏడీఈ జి పద్మావతి, ఎస్ఈఏ బివి సుధాకర్ మౌళి, సీనియర్ టెక్నీషియన్ చంపాలాల్, ఫ్లోర్ అసిస్టెంట్ బి ఈశ్వర్, కార్పెంటర్ జి వెంకటనరసూచారి ఇవాళ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దూరదర్శన్ అధికారులు, సిబ్బందితో పాటు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్వి రమణ, ప్రోగ్రామ్ హెడ్ పివి సత్యనారాయణ, ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సేవలను గుర్తు చేసుకున్నారు. అది కొంచెం ఎమోషనల్ మూమెంట్ అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ డోంట్ గెట్ ద నేమ్. చంపాలాల్ గారి పాప మాట్లాడింది ఇప్పుడు. రిటైరింగ్ పర్సన్
they will spend more quality time with families and అమ్మాయి చెప్పింది. రియల్లీ వెరీ గుడ్ అబ్జర్వేషన్. ఎందుకంటే ఎక్కువ కాలం 35 ఏళ్ళు ఇక్కడ పనిచేసి డ్యూటీ రూమ్లో వాళ్ళు ఆ విధంగా కూడా వాళ్ళ ఎఫిషియన్సీ నిరసించుకున్నారు. సో ఇప్పుడు హ్యాపీగా రిటైర్ అవుతున్నారు. సో రిటైర్మెంట్ హెల్తీగా ఉండాలని క్యారీ గారికి ఈశ్వర్ గారికి కోరుకుంటున్నాం. జాగ్రత్తగా చూపిస్తారు చెప్పాలి. సో చెప్పాలి హ్యాపీ హెల్తీ రిటైర్మెంట్. ఆల్ నలుగురు కూడా అఫ్కోర్స్ మేడం కూడా చాలా సౌమ్యులు, కామ్ వర్కర్స్. ఇండివిజువల్గా మనం చెప్పుకుంటూ పోతే చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి, లేదా కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. మనం ఆ కంట్రిబ్యూషన్స్ మర్చిపోకూడదు ఈ టైంలో. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY ఉపాధి హామీ కూలీలకు వరంగా మారింది. వలసల నివారణకు అమలవుతున్న ఉపాధి హామీ పథకం ఎంతో మందిని ఆదుకుంటోంది. పని స్థలంలో ప్రమాదం జరిగితే కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ బీమా సౌకర్యం కల్పించింది. ఈ పథకంలో చేరిన వారికి ప్రమాద పరిహారం అందుతుంది. కాగా సిద్దిపేట జిల్లాలో 3,93,000 మంది ఉపాధి హామీ కూలీలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. కూలీలు ప్రత్యేక ఫారంను పూర్తి చేసి నమోదు చేయాలి. ఏపీఓలు, టీఏలు, క్షేత్ర సహాయకులు నమోదు ప్రక్రియను ప్రారంభించారు. నమోదు పూర్తయిన తర్వాత బ్యాంకు ప్రతినిధులకు అనుమతి లేఖలు అందజేస్తారు. 18 నుంచి 70 ఏళ్లలోపు వారు ఈ పథకానికి అర్హులు. కూలీలు బ్యాంకు ఖాతా ద్వారా నమోదు చేయాలి. బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి. నమోదు తర్వాత ప్రతి సంవత్సరం కూలీల ఖాతా నుంచి ₹20 బీమా ప్రీమియంగా చెల్లించడానికి రాతపూర్వక అనుమతి ఇవ్వాలి. ఈ అనుమతితోనే పథకం అమలవుతుంది. మరణం లేదా పూర్తి అంగవైకల్యం జరిగితే ₹2 లక్షల, పాక్షికంగా అంగవైకల్యం జరిగితే ₹1,00,000 పరిహారం అందజేస్తారు. ₹20 ప్రీమియంతో ఈ బీమా పథకం కూలీలకు రక్షణ కల్పిస్తుంది. ఈ సౌకర్యం వల్ల ప్రమాద సమయంలో కూలీలకు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం ఉపాధి హామీ పనుల్లో మరింత మంది పాల్గొనేలా ప్రోత్సహిస్తోంది. బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉండి సేవింగ్ అకౌంట్లో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేటువంటి పథకాన్ని వాడుకోవచ్చు. ఈ PMSBY స్కీము ఓన్లీ ప్రీమియము ₹20. మన అకౌంట్లో సేవింగ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే సరిపోతుంది. యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో మాట్లాడారు. ఇద్దరు నాయకులు భారత్, యుఏఈ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సహకారంలో వివిధ రంగాల్లో సాధించిన పురోగతిపై చర్చించారు. రెండు దేశాల ప్రజల ప్రయోజనం కోసం సహకారాన్ని మరింత లోతుగా అభివృద్ధి చేయాలని ఇరు దేశాధినేతలు చెప్పారు. కాగా నరేంద్ర మోదీని భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా చేసిన రెండవ వ్యక్తిగా నిలిచినందుకు షేక్ మొహమ్మద్ అభినందించారు. రష్యాను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. కురిల్ ఐలాండ్లో తాజాగా ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. నిన్న కమచ్చట్కా ద్వీపంలో భారీ భూకంపం సంభవించగా అదే ప్రాంతానికి 200 మైళ్ల దూరంలో తాజాగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వరుస భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే తాజా భూకంపం కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయడం లేదని అధికారులు తెలిపారు. 5 టెస్టుల సిరీస్లో భాగంగా ఓవెల్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 100 పరుగుల్లోపే టీమిండియా 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ జైస్వాల్ మరోసారి నిరాశపరచగా కేఎల్ రాహుల్ సైతం 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో తొలి సెషన్లోనే టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. 23 ఓవర్ల తర్వాత వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపివేసి భోజన విరామాన్ని ప్రకటించారు. అప్పటికే భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు కాగా శోభన్ గిల్ 15 పరుగులతో, సాయి సుదర్శన్ 25 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ను భారత్ 2-2తో సమం చేస్తుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ స్ట్రోక్స్ సేన వశమవుతుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 2 రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే అల్పపీడనానికి తోడు అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, యాదాద్రి, వరంగల్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే 2 రోజుల పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో చల్లని ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిండటంతో మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్కు ఎగువ నుంచి 2,56,453 క్యూసెక్ల వరద వస్తుండగా 2,96,522 క్యూసెక్లు బయటకు వెళ్తుంది. స్పిల్వే గేట్ల ద్వారా 2,78,520 క్యూసెక్లు వెళ్తుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.40 అడుగుల వద్ద ఉంది. మొత్తం నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను 298 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. పెహల్గాం, బాల్తల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేసినట్లు జమ్మూ కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధూరి తెలిపారు. 2 మార్గాల్లోనూ కురుస్తున్న భారీ వర్షాలు బేస్ క్యాంపుల నుంచి యాత్రికుల రాకపోకలను ప్రభావితం చేశాయన్నారు. పరిస్థితి మెరుగుపడే వరకు బల్తాల్, నున్యాన్కి బేస్ క్యాంపుల వైపు ఎలాంటి రాకపోకలను అనుమతించబోమని తెలిపారు. ఈ విషయంలో యాత్రికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తామని అధికారులు వెల్లడించారు. పరిస్థితులు మెరుగుపడితే యాత్రను తిరిగి ప్రారంభించే విషయాలను కూడా యాత్రికులకు తెలియజేస్తామన్నారు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. 4 భారీ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్. కిసాన్ సంపద యోజనకు 6,520 కోట్లు బడ్జెట్కు ఆమోదం. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు 4 ఏళ్ల పాటు 2,000 కోట్ల ఆర్థిక సహాయానికి నిర్ణయం. ట్రంప్ సుంకాల ప్రభావాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నామన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఉభయ సభల్లో ప్రకటన. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశం. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న బీఆర్ఎస్, బీజేపీ. తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న స్పీకర్. పరిగి నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ జనహిత పాదయాత్ర. మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ సహా పలువురు మంత్రులు హాజరు. ఆగస్టు 4న ఖానాపూర్లో ముగియనున్న తొలి విడత యాత్ర. నీటిపారుదల శాఖ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తిరిగి స్వాధీనం చేసుకోకుండా కంచెలు వేయాలని అధికారులకు ఆదేశం. రష్యాలో మరోసారి భూకంపం. కురియల్ ఐలాండ్లో ప్రకంపనలు. రెక్టర్ స్కేల్పై ప్రకంపనల తీవ్రత 6.5గా నమోదు. సునామీ ముప్పు లేదన్న అధికారులు. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్టుకు వరుణుడి అంతరాయం. 100 పరుగుల్లోపే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా. మరోసారి నిరాశపరిచిన జైస్వాల్. 14 పరుగులకే అవుట్ అయిన రాహుల్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.